అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 నుండి 2026 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మీనరాశి రాశిఫలాలు. ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం. మీనరాశి. రెండు 2025 మీనరాశి రాశిఫలాలు. మీనరాశి. ఆదాయం 5, వ్యయం 3, రాజపూజ్యం 3, అవమానం 1. ఈ 2025 సంవత్సరంలో మీనరాశిలో జన్మించిన వారికి ఏమి జరుగుతుందో సమగ్ర రూపాన్ని అందిస్తున్నాము. ఈ లోతైన సూచన వేద జ్యోతిషశాస్త్రం ఆధారంగా ఖచ్చితమైన అంచనాలను అందిస్తుంది. 2025 అంతటా వివిధ గ్రహాలు మరియు రాసుల కదలికలు, స్థానాలు మరియు రవాణాలను విశ్లేషించడం ద్వారా ఈ జాతకం మీనరాశి వ్యక్తులు ఆశించే అవకాశాలు మరియు సవాళ్లను ప్రకాశవంతం చేస్తుంది. 2025 సంవత్సరం మీ ప్రయాణాన్ని ఎలా రూపొందిస్తుందో మరియు మీ కోసం ఎలాంటి ముఖ్యమైన మార్పులు ఉన్నాయో తెలుసుకోవడానికి ఈ వివరణాత్మక గైడ్ మీకు ఉపయోగపడుతుంది. మీనరాశిలో జన్మించిన స్థానికుల ఆరోగ్యం, విద్య, వృత్తి, ఆర్థిక, ప్రేమ, వివాహం, ఆరోగ్యం, వైవాహిక జీవితం, వారి ఇల్లు, ఇంటి పరంగా ఎలా ఉంటారో, వారి వ్యక్తిగత జీవితంలో అనుభవించే మార్పుల గురించి మరియు వారి కెరీర్లో వారు సాధించే ఫలితాల గురించి మీరు తెలుసుకుంటారు. వారి వృత్తిపరమైన జీవితం సమతుల్యంగా ఉంటుందా లేదా, వారు అదనపు శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందా, వారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది లాంటి వివరాలు మీనరాశి ఫలాలు 2025 జాతకంలో తెలుసుకోండి. ఈ సంవత్సరం గ్రహ సంచారం ఆధారంగా మేము మీకు కొన్ని అంతర్దృష్టులను అందిస్తాము. వాటి ద్వారా మీరు ఏవైనా సంభావ్య సమస్యలకి పరిష్కారాన్ని కనుగొనవచ్చు. 2025 మీనరాశి రాశిఫలాలు. 2025 జ్యోతిషశాస్త్ర అంచనాల ప్రకారం మీరు మీ ఉద్యోగం మరియు వ్యాపారంలో తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలను ఆర్జించగలుగుతారు. మీరు స్నేహితులు మరియు అన్నయ్యల నుండి పూర్తి మద్దతు పొందుతారు. మీనరాశిని వారి రాశిచక్రం గుర్తుగా కలిగి ఉన్న వ్యక్తులు సాధారణంగా సున్నితమైన మరియు దయగల వ్యక్తులుగా ఉంటారు. మీరు లోతైన భావోద్వేగాలతో నిండి ఉన్నారు. మీరు ఎల్లప్పుడూ సంబంధాలు, పని మరియు జీవితంలోని ప్రతి ఇతర అంశాలకు చాలా కళాత్మకమైన మరియు ఆదర్శవంతమైన విధానాన్ని కలిగి ఉంటారు. మీరు అన్ని రాశిచక్ర గుర్తులలో అత్యంత సహజమైనవారు. మీ సహజమైన సామర్థ్యాలు మీ జీవితంలో చాలా సహాయపడతాయి. మీకు అధిక ఆధ్యాత్మిక స్వస్థత శక్తులు మరియు చాలా ఆధ్యాత్మిక ప్రతిభ కూడా ఉంది. మీరు ఎదుర్కొనే ఏకైక సమస్య మీ పగటి కలలు. ఇది మీ పని నుండి మిమ్మల్ని దూరం చేస్తుంది మరియు మీ అతి శ్రద్ధ మరియు అతిగా విశ్వసించే వైఖరి. మీ విచిత్రమైన వ్యక్తిత్వంతో మీరు మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తారు మరియు మీ చిరునవ్వుతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. మీరు ఎల్లప్పుడూ అదృష్టవంతులు మరియు విజయవంతమైన వారుగా ఉంటారు. మీనరాశి వారికి ఈ సంవత్సరం మంచి అవకాశాలను తీసుకురానుంది. మీ ప్రసంగంలో మాధుర్యం పెరుగుతుంది. ఇది మీ సంబంధాలను బలోపేతం చేస్తుంది. మీరు సంపదను కూడబెట్టుకోవడంలో విజయం సాధిస్తారు. వైవాహిక సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉంటుంది. మీ అదృష్టం పెరుగుతుంది. మతపరమైన విషయాలపై ఆసక్తి ఉంటుంది. ఈ సంవత్సరం విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దానికోసం పూర్తిగా సిద్ధంగా ఉండండి. ఈ 2025 సంవత్సరం మీకు కొంత సవాలుగా కూడా ఉండవచ్చు, కానీ ఇది మీ జీవితంలో ఎదగడానికి కూడా సహాయపడుతుంది. మీరు అన్ని సవాళ్లను అధిగమించడానికి మరియు జీవితంలోని అన్ని అంశాలలో సమతుల్యతను సాధించడానికి చాలా కష్టపడి, చాలా అంకితభావంతో మరియు పట్టుదలతో పని చేయాల్సి ఉంటుంది. జనవరి 2025 కాలంలో మీ ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు కొంత పెద్ద విజయాన్ని సాధిస్తారు. మీరు మీ పనికి సంబంధించి
ఒక యాత్రను చేపట్టవచ్చు. ఈ కాలంలో మీ ఆధ్యాత్మికత పెరుగుతుంది. జీవిత భాగస్వామితో సంబంధాలు మధురంగా ఉంటాయి. ఉద్యోగంలో పదోన్నతి, గౌరవం లభిస్తాయనే ఆశ ఉంది. సోదర సోదరీమణులు వారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విదేశీ పర్యటన కూడా కనిపిస్తుంది. ఈ సమయం వైవాహిక జీవితానికి సంతోషాన్నిస్తుంది. ఈ కాలంలో మీ జీవిత భాగస్వామితో మీ సమన్వయం చాలా బాగుంటుందని భావిస్తున్నారు. ఈ కాలంలో మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య ఆధ్యాత్మికత అభివృద్ధి చెందుతుంది. మీ ప్రేమికుడిని కలవడానికి మీరు నిరంతరం అనేక అవకాశాలను పొందుతారు. మార్చి 2025లో మీ ప్రేమికుడు మీ పట్ల ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లు మీరు కనుగొంటారు. వారు మీకు మునుపటి కంటే ఎక్కువ ప్రేమ మరియు మద్దతు ఇస్తారు. మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఫిట్గా ఉండటానికి వ్యాయామం లేదా యోగా చేయడం కొనసాగించండి. లేకుంటే మీరు ఊబకాయంతో బాధపడవచ్చు. శ్రమ పరంగా చూస్తే మార్చి నుండి మీకు కొద్దిగా సోమరితనం కలగవచ్చు. మీరు మీ పని సంబంధిత వ్యాపారాన్ని కొంత అజాగ్రత్తతో నిర్వహించవచ్చు. మీరు శ్రద్ధగా పని చేస్తే మరియు నిర్లక్ష్యంగా ఉండకుండా ఉంటే మీరు కూడా మంచి ఫలితాలను పొందవచ్చు. మే మధ్యకాలం తర్వాత మీ నిజాయితీ ఫలించే అవకాశం ఉంది. ఇంటికి దూరంగా ఉండే విద్యార్థులు విజయం సాధిస్తారు. రిమోట్గా పనిచేసి డబ్బు సంపాదించగల వ్యక్తులు కూడా విజయం సాధించగలరు. వారి జన్మస్థలం సమీపంలోని ప్రాంతాలలో మిగిలిన ఉద్యోగులు తమ ఉద్యోగాల పట్ల కొంచెం అసంతృప్తిగా ఉంటారు. మొత్తం మీద ఈ సంవత్సరాన్ని మీకోసం సగటుగా లేదా కొన్ని పరిస్థితులలో సగటు కంటే మెరుగైనదిగా వివరించగలము. 2025 మీనరాశి ఆర్థిక జాతకం. మీనరాశి 2025 జాతకం మీకు సంవత్సరానికి సవాలుగా ప్రారంభమవుతుందని అంచనా వేస్తుంది. ఈ 2025 ప్రకారం మీనరాశి స్థానికులకు ఆర్థిక అవకాశాలు మిశ్రమంగా ఉంటాయి. ఈ సంవత్సరం ప్రారంభం నుండి మార్చి వరకు ఆర్థిక విషయాలకు అనుకూలంగా ఉండదు. ఖర్చులు మరింత పెరుగుతాయి. మార్చిలో ఖర్చులపై కొంత నియంత్రణ వస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి సానుకూలంగా మెరుగుపడుతుంది. ఇది సంభావ్యంగా పెరిగిన ఆదాయం లేదా ఇంక్రిమెంట్లకు మరియు ఆర్థిక స్థిరత్వం యొక్క బలమైన భావానికి దారి తీస్తుంది. ఫలితాలు అసాధారణమైనవి కానప్పటికీ కొంత మెరుగ్గా ఉంటాయి. అయితే మేలో మీ ఆర్థిక స్థిరత్వానికి విఘాతం కలిగించే అవకాశం ఉంది. ఈ సంవత్సరం సంక్లిష్టతలను నివారించడానికి మీ ఖర్చులను శ్రద్ధగా నిర్వహించడం మీకు కీలకం. వ్యాపారవేత్తలు సంవత్సరం మొదటి అర్ధభాగంలో అనేక సవాళ్లను ఎదుర్కోవచ్చు. ఇది ఆర్థిక స్థిరత్వాన్ని ప్రభావితం చేస్తుంది. సంవత్సరం చివరి భాగంలో కొంత విజయాన్ని పొందవచ్చు మరియు మీ ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది. ఈ సంవత్సరం ఆదాయం పరంగా మిశ్రమ ఫలితాలను పొందవచ్చు. మీరు మీ ప్రయత్నాల ప్రయోజనాలలో 70 నుండి 80% వరకు సాధించవచ్చు. 2025 మీనరాశి ఆరోగ్య జాతకం. మీనరాశి 2025 జాతకం ప్రకారం మీనరాశి వారు కొంత సమస్యలతో కూడిన ఆరోగ్య దృక్పథాన్ని ఎదుర్కొంటారు. ఈ సంవత్సరం మీ ఆరోగ్యానికి అంత ఎక్కువగా అనుకూలంగా ఉండకపోవచ్చు. సంవత్సరం ప్రారంభంలో మీ ఆరోగ్యానికి మంచిది కాదు. మీ శారీరక శ్రేయస్సు గురించి అప్రమత్తంగా ఉండటం మరియు చిన్న చిన్న సమస్యలు కూడా వైద్యుని సంప్రదించడం ద్వారా వెంటనే పరిష్కరించుకోవడం చాలా అవసరం. ఎందుకంటే చిన్న సమస్యలు మరింత తీవ్రమైన అనారోగ్యాలుగా మారవచ్చు. కాబట్టి జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. మీ ఆరోగ్యం గురించి అప్రమత్తంగా ఉండటం ఇంకా మీ శారీరక అవసరాలకు అనుగుణంగా ఆహారం అలాగే జీవనశైలిని అనుసరించడం చాలా ముఖ్యం. ఈ సంవత్సరం ప్రారంభం నుండి మే నెల వరకు మీ ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ఉంచుతుంది. మీరు గాలి ఆధిపత్య భావతిక స్వభావం కారణంగా గ్యాస్ వంటి సమస్యలకు గురయ్యే అవకాశం ఉన్నట్లయితే ఈ సమయం చాలా కష్టంగా ఉంటుంది. ఇది సంవత్సరం ప్రారంభంలో బలహీనంగా ఉంటుంది. మే నెల తర్వాత మీకు కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంది. మీరు మీ ఆహారంలో అసమతుల్యతలను ఇంకా సోమరితనం వైపు ధోరణిని కూడా అనుభవించవచ్చు. ఇది మీ ఫిట్నెస్ ని ప్రభావితం చేస్తుంది. మీరు మీ చేతులు, నడుము ఇంకా మోకాలు వంటి ప్రాంతాల్లో
అసౌకర్యాన్ని అనుభవించవచ్చు. సంవత్సరం చివరి భాగంలో సమస్యలు పెరుగుతాయి. ఏడాది పొడవునా మీనరాశి 2025 జాతకం ఎటువంటి ఆరోగ్య సమస్యలను విస్మరించకూడదని మరియు అవసరమైనప్పుడు వైద్య సంరక్షణను పొందాలని సూచించింది. వెంటనే వైద్యుడిని సంప్రదించడం వలన మీరు పెద్ద ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు మరియు మీ శ్రేయస్సును గణనీయమైన స్థాయిలో నిర్వహించవచ్చు. ఈ సంవత్సరం మీరు కళ్ళలో నీరు కారడం, మంటలు, నిద్రభంగం, గాయాలు, కంటి సంబంధిత సమస్యలను ఎదుర్కోవచ్చు. అదనంగా వివిధ ఇన్ఫెక్షన్ల పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది. మీరు ఇప్పటికే ఇటువంటి సమస్యలతో వ్యవహరిస్తుంటే యోగా ఇంకా వ్యాయామాలను మీ దినచర్యలో చేర్చుకోవడం వల్ల మీ శక్తిని కాపాడుకోవచ్చు. ఈ సంవత్సరం ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. 2025 మీనరాశి విద్యా జాతకం. ఈ 2025 సంవత్సరం మీనరాశి ఫలాల ప్రకారం మీనరాశి స్థానికులకు విద్యా అవకాశాలు మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. ఈ సంవత్సరం ప్రారంభం విద్యార్థులకు సవాలుగా ఉంటుంది, కొన్ని ఇబ్బందులను తెస్తుంది. ఇది మిమ్మల్ని మరింత మొండిగా మరియు మీ చదువుపై తక్కువ దృష్టిని కలిగిస్తుంది. చుట్టుపక్కల వాతావరణం కూడా ఇబ్బందికరంగా ఉండవచ్చు. మీ ఏకాగ్రతను పెంపొందించడానికి తరచుగా ప్రయత్నాలు అవసరం, లేకుంటే కోరుకున్న విద్యా ఫలితాలను సాధించడం కష్టమవుతుంది. సంవత్సరం ప్రారంభం నుండి మే నెల మధ్య వరకు స్థానం, పర్యటనలు ఇంకా ప్రయాణాలకు సంబంధించిన విషయాలను చదువుతున్న విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలను తీసుకురాగలదు. ఇంటి నుండి దూరంగా ఉండి చదువుతున్న వారు కూడా సంతృప్తికరమైన ఫలితాలను చూస్తారు. ఉన్నత విద్యను అభ్యసించే వారికి సంవత్సరం ప్రారంభం అనుకూలంగా ఉంటుంది. ఆశించిన ఫలితాలు మరియు వివిధ విషయాలలో విజయాన్ని సాధించగల సామర్థ్యాన్ని అందిస్తుంది. మీరు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లయితే ఫిబ్రవరి తర్వాత కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రత్యేకించి మార్చి నుండి ఆగస్టు వరకు పోటీ పరీక్షలలో విజయం సాధించడానికి మరియు మంచి ఉద్యోగాన్ని పొందే బలమైన అవకాశాలు ఉన్నాయి. మే నెల మధ్యకాలం తర్వాత పరిశోధన విద్యార్థులకు మరియు వృత్తి విద్యను అభ్యసించే వారికి ప్రయోజనం చేకూరుస్తుంది. విదేశాలలో చదువుకోవాలనుకునే వారికి ఈ కాలం చాలా అనుకూలంగా ఉంటుంది మరియు ఈ సమయంలో చేసే ప్రయత్నాలు విజయవంతమయ్యే అవకాశం ఉంది. ఈ సంవత్సరం విద్యాపరమైన ఫలితాలను పొందవచ్చు. శ్రద్ధగల ప్రయత్నంతో మీరు సగటు కంటే ఎక్కువ ఫలితాలను సాధించవచ్చు. ఇంకొక వైపు నిర్లక్ష్యం బలహీనమైన ఫలితాలకు దారితీయవచ్చు. 2025 మీనరాశి వ్యాపార జాతకం. మీనరాశి వ్యక్తులకు 2025లో వ్యాపార అవకాశాలు మిశ్రమంగా ఉంటాయి. వ్యాపారానికి సంబంధించి కొంతవరకు అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపార విజయానికి అవసరమైన అంకితభావం ఇంకా కృషి మీ వైపు నుండి పూర్తిగా అందుబాటులో ఉండకపోవచ్చు. మీ వ్యాపారానికి తగినంత సమయాన్ని కేటాయించడం వల్ల వీటిని నిరోధించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార సంబంధిత విషయాలలో ఫలితాలు కొంత బలహీనంగా ఉంటాయి. మే మధ్యకాలం తర్వాత మీ వ్యాపార అవకాశాలు పెరుగుతాయి. అలాగే మీ ప్రయత్నాలకు అనుగుణంగా పురోగతిని సాధించడంలో మీరు విజయం సాధిస్తారు. 2025 మీనరాశి కెరీర్ జాతకం. ఉద్యోగంలో ఉన్న వారికి సంవత్సరం ప్రారంభం చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు మీ కార్యాలయంలో బలమైన స్థానాన్ని పొందగలరు మరియు బహుశా ఉన్నత పదవిని పొందవచ్చు. ప్రభుత్వ రంగంలో పనిచేసే వ్యక్తులకి వారి ప్రభావం పెరుగుతుంది. మీనరాశి స్థానికులకు ఉద్యోగ అవకాశాలు సగటు కంటే కొంచెం మెరుగ్గా ఉంటాయి. సంవత్సరం 4 నుండి 5 నెలల వరకు మీకు అనుకూలంగా ఉంటుంది అని భావిస్తున్నాము. మీరు మీ సహోద్యోగుల మద్దతును కలిగి ఉంటారు. మీ వృత్తిపరమైన ప్రయత్నాలలో మీరు ఆశించిన ఫలితాలను సాధించడంలో మరియు ప్రశంసనీయమైన పనితీరు సమీక్షలను పొందడంలో మీరు విజయం సాధిస్తారు. మే నెల తర్వాత ఉద్యోగ పరిస్థితి మారుతుంది. ప్రారంభంలో కొంత ఉద్యోగ సంబంధిత అసంతృప్తిని అనుభవిస్తారు. చివరి సగం మరింత అనుకూలంగా ఉంటుందని అంచనా వేయబడింది. పని వాతావరణం సమస్యలను తీసుకొస్తుంది. అంతర్గత రాజకీయాలు అప్పుడప్పుడు అసౌకర్యాన్ని కలిగిస్తాయి.
కొంతమంది సహచరులు అసాధారణంగా ప్రవర్తించవచ్చు. ఈ ఇబ్బందులు ఉన్నప్పటికీ సహనం మరియు పట్టుదల నిర్వహించడం మీకు అవసరం. మే నెల తర్వాత సానుకూల ఫలితాలు వెల్లడి అవుతాయి. మొత్తానికి ఈ సంవత్సరం ప్రారంభంలో కొన్ని ఉద్యోగ సంబంధిత పోరాటాలు ఉంటాయి. మీరు ఏడాది పొడవునా శ్రద్ధగా పని చేయాల్సి ఉంటుంది. దీని ఫలితంగా పని ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారులకు సంవత్సరం ప్రారంభం కొంత బలహీనంగా ఉంటుంది. మీరు వివేకంతో సాధన చేయాలి. చివరి భాగం మెరుగైన అవకాశాలను అందిస్తుంది. మీ ఉద్యోగ పరంగా సంవత్సరానికి మొత్తం సగటు ఫలితానికి దారి తీస్తుంది. సంవత్సరం చివరి సగం వ్యాపార పురోగతికి అవకాశాలను అందజేస్తుంది. 2025 మీనరాశి ప్రేమ జాతకం. మీనరాశి ఫలాలు 2025 ప్రకారం మీనరాశి స్థానికుల ప్రేమ జీవితం మొత్తం సానుకూలంగా ఉంటుందని భావిస్తున్నాము. మీ ప్రేమపై దీర్ఘకాలిక ప్రతికూల గ్రహ ప్రభావాలు ఉండవు. ఇది ప్రేమను నియంత్రిస్తున్న అనుకూలమైన సంకేతం. సంవత్సరం ప్రారంభం నుండి మే నెల మధ్య వరకు మీ ప్రేమ జీవితంలో ముఖ్యమైన సమస్యలను కలిగించకపోయినా అప్పుడప్పుడు చిన్న చిన్న అపార్థాలకు దారితీయవచ్చు. కొన్ని గ్రహాల ప్రభావం కారణంగా మీ భాగస్వామిని చికాకు కలిగించేలా చేస్తుంది. తరచుగా కోపాన్ని ప్రదర్శిస్తుంది మరియు మిమ్మల్ని అణగదొక్కే ప్రయత్నాలకు గురవుతుంది. మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది మరియు మీ సంబంధంలో విభేదాలను కలిగిస్తుంది. ఈ కాలం గణనీయమైన సవాళ్లను కలిగిస్తుంది. మార్చి చివరి నాటికి కొంత మెరుగుదల ఉంటుంది, కానీ మీరు బంధాన్ని మరింత కష్టతరం చేయకుండా జాగ్రత్త వహించాలి. వీటిని సహనం మరియు అవగాహనతో సులభంగా పరిష్కరించుకోవాలి. మీ బంధాలని ఆస్వాదించడం కొనసాగించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మే నెల తర్వాత మీ ప్రేమ జీవితం యొక్క నాణ్యత ఎక్కువగా మీ స్వంత ప్రయత్నాలు, చర్యలు ఇంకా ప్రవర్తన పైన ఆధారపడి ఉంటుంది. ప్రేమతో సంబంధం ఉన్న గ్రహమైన శుక్రుడు ఈ సంవత్సరంలో ఎక్కువ భాగం మీకు అనుకూలంగా ఉంటాడని, సాధారణంగా సానుకూల దృక్పథానికి మరింత దోహదపడుతుందని భావిస్తున్నారు. మీ ప్రేమ జీవితానికి అనుకూలమైన సంవత్సరంగా రూపొందుతుంది. ప్రధాన సమస్యలు ఏమీ ఉండవు. ఇంకా ఏవైనా చిన్న సమస్యలు తలెత్తినా సహజంగా ఇంకా సులభంగా నిర్వహించగలిగేలా ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు ఎదుర్కొనే సాధారణ సమస్య. దానివల్ల మీ సంబంధంలో పారదర్శకత ఇంకా నిజాయితీని కొనసాగించడం ద్వారా మీరు ఏడాది పొడవునా సంతృప్తికరమైన ప్రేమ జీవితాన్ని ఆస్వాదించడానికి మంచి స్థానంలో ఉంటారు. ఆగస్టు మరియు అక్టోబర్ మధ్య కాలం మంచి అవకాశాలకు దారి కల్పిస్తుంది. ఈ దశలో మీరు ఒకరినొకరు సమానంగా చూసుకోవడం, పరస్పర విశ్వాసాన్ని పెంపొందించడం మరియు మీ సంబంధాన్ని బలోపేతం చేయడానికి కృషి చేయడం ద్వారా మీ ప్రేమ వృద్ధి చెందుతుంది. ఇది మీ ప్రియమైన వ్యక్తికి పెరుగుదల మరియు లోతైన ప్రశంసల సమయం. 2025 మీనరాశి వివాహ జాతకం. వివాహ జీవితానికి సంబంధించి ఈ సంవత్సరం పొడవునా జాగ్రత్తగా ఉండడం అవసరం. వివాహిత వ్యక్తులకు సంవత్సరానికి సవాలుతో కూడిన ప్రారంభాన్ని అంచనా వేస్తుంది. వైవాహిక సామరస్యానికి భంగం కలిగించవచ్చు. అపార్థాలు మరియు సంభావ్య విభేదాలు పెరుగుతాయి. ఇంకా మార్చి తర్వాత మీ జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు లేదా సామరస్యాన్ని కొనసాగించడంలో సమస్యలు వంటి ఇబ్బందులకు దారితీయవచ్చు. సంవత్సరం ప్రారంభంలో వ్యక్తుల మధ్య సంబంధాలను మరింత క్లిష్టతరం చేస్తాయి. ఈ సవాళ్లు ఉన్నప్పటికీ మీ సంబంధాన్ని కొనసాగించడంలో సహాయపడుతుంది. మీ కనెక్షన్ను పెంపొందించడానికి మరియు మెరుగుపరచడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ మొదటి సగంలో, ముఖ్యంగా మే నెల మధ్యకాలం వరకు సానుకూల అంశం ఉంటుంది. ఇది సమస్యలు తలెత్తినప్పుడు వాటిని పరిష్కరించడంలో సహాయపడుతుంది. మే నెల మధ్యకాలం తర్వాత మీరు సమస్యలను అధిగమించడానికి గణనీయమైన కృషి చేయాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం మొదటి సగం వివాహ సంబంధిత విషయాలకు మరింత అనుకూలంగా ఉంటుంది. అయితే సంవత్సరం మొదటి సగం మరింత ఆశాజనకంగా ఉంటుంది. మే నాటికి ప్రేమ మరియు నిబద్ధత యొక్క భావాలు క్రమంగా బలపడతాయి. మీరు లోతైన అవగాహనను పెంపొందించుకుంటారు. ఒకరి లోపాలను మరొకరు
పట్టించుకోరు మరియు మీ వివాహాన్ని స్థిరీకరించడానికి చురుకుగా పనిచేస్తారు. చివరికి సంవత్సరాంతానికి భద్రతా భావాన్ని పెంపొందించుకుంటారు. 2025 మీనరాశి కుటుంబ జాతకం. మీనరాశి జాతకం ప్రకారం సంవత్సరం ప్రారంభంలో కుటుంబ జీవితానికి కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. కుటుంబ వాతావరణం ఉద్రిక్తంగా మారవచ్చు. పరస్పర గౌరవం కంటే కుటుంబ సభ్యులు వారి స్వంత అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో సామరస్యం లేకపోవడం తలెత్తవచ్చు. కొంత ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టిస్తుంది. మీనరాశి వారికి మార్చి నెల వరకు కుటుంబ సంబంధాలలో కొంత ఒత్తిడిని కలిగిస్తుంది. అయితే ఏడాది గడిచే కొద్దీ ఈ సమస్యలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. పరిస్థితులను తెలివిగా నిర్వహించడం ద్వారా మీరు మీ కుటుంబంతో బలమైన సంబంధాలను కాపాడుకోవడంలో కాకుండా కుటుంబ విషయాలను విజయవంతంగా నావిగేట్ చేయవచ్చు. గృహ జీవితం పరంగా ఈ సంవత్సరం మొదటి సగం ప్రతికూల గ్రహ ప్రభావాల నుండి విముక్తి పొందుతారు. మీరు మీ ఇంటి జీవితాన్ని మరింత పూర్తిగా ఆనందించగలుగుతారు. మీరు మీ ఇంటికి కొత్త వస్తువులను తెచ్చినా, మరమ్మతులు చేసినా లేదా పునర్నిర్మించినా మీ ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. ఇది మీ ఇంటి వాతావరణం కొద్దిగా బలహీనపడటానికి దారితీస్తుంది. ఏదేమైనప్పటికీ సంవత్సరం చివరి భాగంలో ముఖ్యంగా మీలో గణనీయమైన మెరుగుదలని చూస్తారు. మీరు మీ తోబుట్టువుల నుండి మద్దతు మరియు ఆప్యాయతలను అందుకుంటారు మరియు వారి కోసం చాలా చేయడానికి ప్రయత్నిస్తారు. సామరస్యపూర్వక సంబంధాలను పెంపొందించుకుంటారు. ఈ మెరుగుదలలు ఉన్నప్పటికీ వృద్ధ కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు పునరావృతమయ్యే ఆందోళనలను కలిగిస్తాయి. కాబట్టి వారి శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వాలి. 2025 మీనరాశి భూమి, ఆస్తి ఇంకా వాహనాల జాతకం. మీనరాశి స్థానికులకు 2025లో మొదటి అర్ధభాగం భూమి మరియు ఆస్తి విషయాలకు అనుకూలంగా ఉంటుంది. మే నెల మధ్యకాలం వరకు రియల్ ఎస్టేట్లను నియంత్రించే దీర్ఘకాలిక ప్రతికూల గ్రహ ప్రభావాలు ఉండవు. భూమి, ఆస్తిని కొనుగోలు చేయడానికి మరియు ఇంటి నిర్మాణంలో ముందుకు సాగడానికి ఇది సరైన సమయం. మే నెల మధ్యకాలం నుండి భూమి అలాగే ఆస్తి వ్యవహారాలతో సంక్లిష్టతని కలిగిస్తుంది. మీరు అనుకూలమైన లావాదేవీలు లేదా నిర్మాణ జాప్యాలను ఎదుర్కోవచ్చు. ఈ సంభావ్య సమస్యలను నివారించడానికి ఏదైనా భూమి కొనుగోళ్లు, నిర్మాణ ప్రాజెక్టులను మే నెల మధ్యలో పూర్తి చేయాలని సిఫార్సు చేయబడింది. ఈ సమయం తర్వాత ఆస్తి విషయాలతో వ్యవహరించడం మరింత సమస్యగా మారుతుంది. అదేవిధంగా వాహన సంబంధిత నిర్ణయాలకు కూడా ఈ సంవత్సరం ప్రథమార్థం అనుకూలంగా ఉంటుంది. ఈ సమయం తర్వాత వాహనాలకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలు తక్కువ ప్రయోజనకరంగా ఉంటాయి. మీరు అనుచితమైన లేదా సమతుల్యమైన వాహనాన్ని ఎంచుకోవచ్చు. అందువల్ల ఈ సంవత్సరం తర్వాత వచ్చే సంభావ్య సమస్యలను నివారించడానికి మే నెల మధ్యకాలంలో ఏదైనా వాహన సంబంధిత నిర్ణయాలను ఖరారు చేయడం మంచిది. 2025 మీనరాశి వారికి పరిహారాలు. ప్రతి 4వ నెల ప్రవహించే స్పష్టమైన నీటిలో కొబ్బరిని వేయండి. మాంసం, మద్యం మరియు గుడ్లు తీసుకోవడం అలాగే అనైతిక కార్యకలాపాలకు పాల్పడటం మానుకోండి. ప్రతి 3వ నెలలో యువతులను పూజించండి ఇంకా వారి ఆశీర్వాదాలను పొందండి మరియు దుర్గా దేవిని పూజించడం ఇంకా ప్రార్థనలు చేయడం కొనసాగించండి. స్వచ్ఛంగా సద్గుణంగా ఉంటూ కోతులకు బెల్లం, శనగలు తినిపిస్తే శుభం కలుగుతుంది. నివారణలు. గురువారన్నాడు చూపుడు వేలుపై అధిక నాణ్యత గల పసుపు నీలమణి లేదా బంగారు పుష్యరాగం ధరించడం ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించడం మంచిది. గణేశుడికి దూర్వా గడ్డిని నైవేద్యంగా పెడితే కేతువు వల్ల కలిగే సమస్యలు తగ్గుతాయి. నాగకేసర చెట్టును నాటడం వలన రాహువు యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గించవచ్చు. 2025 సంవత్సరం మిగతా రాశిఫలాలు గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని ఓపెన్ చేసి మా వీడియోస్ని తిలకించండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మా వీడియోస్ని లైక్ చేసి, షేర్ చేసి
మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.